ఓకే. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి మనకి కొద్ది టాపిక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయండి. అవి ఈరోజు కంప్లీట్ చేసేస్తాను. ఇందులో మనకి ఈ సెలబ్రిటీ ఈవెంట్స్లో నెక్స్ట్గా వచ్చేటటువంటి టాపిక్ వచ్చి లాంచింగ్ అండి. అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వచ్చి లాంచింగ్. సో లాంచింగ్ అంటే ఏమిటి అని మనం చెప్పుకోవాలంటే మీకు అందరికీ తెలుసున్నటువంటిదే. ఏదైనా మొట్టమొదటిసారిగా ఒక వస్తువుకు సంబంధించి లేదా సర్వీస్కి సంబంధించి జనబాహుల్యానికి పరిచయం చేసేటటువంటి ఈవెంట్ను లాంచింగ్ లేదా విడుదల అంటామండి. ఇప్పుడే ఈవేళ లాంచ్ చేశారంటూ ఉంటాం కదండి. సో అలాంటి దాన్నే మనం ఇక్కడ విడుదల లేదా ఇంకా చెప్పాలి అంటే ప్రమోషన్ అంటామన్నమాట. ప్రమోషన్ అని కూడా దీన్ని చెప్తూ ఉంటాము. సో launches are the events when a new product or services is introduced into market for the first time. అంటే మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి లాంచ్ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం లాంచింగ్ లేదా విడుదల లేదా ప్రమోషన్ అనేటటువంటి పేరుతోటి చెప్తారండి. సాధారణంగా మనం ఈ లాంచెస్కి సంబంధించినటువంటి మనం రకాలు కనుక చూసినట్లయితే ఈ లాంచింగ్లో ఉండేటటువంటి దశల్ని కనుక చూసినట్లయితే, స్ట్రాటజీస్ కనుక చూసినట్లయితే ఇందులో ఒకటి బిజినెస్ అనాలిసిస్ అని, అలాగే రెండోది డిజైనింగ్ ద 4 P's. మన మార్కెటింగ్లో చెప్పుకున్నాను చూడండి, డిజైనింగ్ ద 4 P's అని, రిగార్డింగ్ ప్రొడక్టు, ప్లేసు, ప్రైస్ అండ్ ప్రమోషన్ అని. అలాగే పైలట్ సర్వే అండి. అంటే పైలట్ సర్వే అనేది ఏం లేదండి, ఇట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ పర్టిక్యులర్ మార్కెట్ సెగ్మెంట్ టు సీ ద రియాక్షన్ ఆఫ్ కస్టమర్స్ అండ్ కాంపిటీటర్స్. అర్థమవుతుందండి? అంటే ఈ ఏరియల్ సర్వే అంటాం మనం, పైలట్ సర్వే దాన్ని. అంటే అక్కడ ఈ మార్కెట్ స్థాయిలపై ముందస్తు చర్యలు అనేటటువంటి తీసుకోవడము, ఇది ఈ లాంచింగ్ దాంట్లో ఉండేటటువంటి ఒక స్టేజ్గా చెప్పుకోవచ్చును. అంటే వస్తు ఉత్పత్తి లేదా సేవల వివరాలు మార్కెట్ స్థాయిలపై ముందస్తు ఏరియల్ సర్వే, అలాగే గ్రౌండ్ వర్క్ చేశాక ఉత్పత్తి విడుదల అనేటటువంటి ప్రక్రియ లాంఛనప్రాయమైనగా ముగుస్తుందండి. అలాగే చివరగా మార్కెట్ వినియోగదారులకు నూతన వస్తువు విడుదల చేయబడుతుంది. అర్థమైందండి? అంటే కమర్షియలైజేషన్ అండ్ లాంచ్. ఫైనల్లీ ద ప్రొడక్ట్ ఈజ్ లాంచ్ టు ద కస్టమర్స్. సో ఈ లాంచింగ్ స్టేజ్లో మనం ఉండేటటువంటి స్టేజెస్ ఈ విధంగా ఉంటాయండి. ఇక ఈ లాంచెస్కి సంబంధించి లక్షణాలు మనం చూసినట్లయితే వీటి పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే స్థలము లేదా ప్రదేశంలోనే విడుదల చేయాలనేటటువంటిది ఏమీ నిబంధన లేదు. ఇది ఎక్కడైనా సరే మనం విడుదల చేసేటటువంటి అవకాశం ఉండేటటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చును. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మనం విడుదల చేసుకోవచ్చును. అలాగే రెండో పాయింట్ చూస్తే ఈ విడుదల కార్యక్రమాల్లో సెలబ్రిటీల పాత్రలు చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే సృష్టిలో సృష్టించబడే వస్తువుగా విడుదల కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఉదాహరణకు ఒక సినీ తార నటించినటువంటి ఒక సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి వివిధ నటీమణులు అంటే భాషాభేదం లేకుండా పాల్గొనడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది అత్యంత ప్రజాదరణ స్థాయికి చేరుకోవడం కోసం నిర్వహించబడే ఉన్నతమైనటువంటి ఈవెంట్లుగా ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం చెప్పుకోవచ్చును. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ వైడర్ ఇన్ స్కోప్ అండ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీ అండ్ క్రియేటివ్ ఇన్ నేచర్, ఎగ్జిస్టింగ్, హై ప్రొఫైల్ అండ్ పార్టిసిపెంట్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంచింగ్స్. ఇక లాంచింగ్లో రకాలను కనుక మనం చూసినట్లయితే కొత్త రికార్డ్స్ ఆల్బమ్ విడుదల. అర్థమైందంటే న్యూ రికార్డ్ ఆల్బమ్ రిలీజ్ చేయడము, దట్ ఈస్ ఆల్సో లాంచ్ చేయడము. అలాగే టీమ్ లాంచెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ రేసింగ్ సీజన్స్, బృందం తొలినోళ్ళ రేసింగ్ వివరాలు. అలాగే కొత్త ఉత్పత్తుల మార్కెట్లో విడుదల చేయడము, న్యూ ప్రొడక్ట్స్ లాంచెస్. అలాగే పునరుత్పత్తి, నూతన బ్రాండుల విడుదల చేయడము, రీబ్రాండెడ్ ప్రొడక్ట్స్ లాంచెస్.
అలాగే ఆధునిక కార్లు విడుదల చేయడము, అంటే లాంచెస్ ఆఫ్ లేటెస్ట్ కార్స్. నెక్స్ట్ లాంచెస్ ఆఫ్ ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివిధ ఆధునిక ఫ్యాషన్లను విడుదల చేయడము. అలాగే షాప్ లాంచెస్ ఆఫ్ ఫ్యాషన్ కలెక్షన్స్ అండ్ షాప్ ఓపెనింగ్స్, అంటే షాపింగ్ మాల్స్ కానివ్వండి లేదా నగలు బట్టల షాపులు వగైరాలు ప్రారంభోత్సవాలు చేయడము. అలాగే క్రొత్త సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్లు, ఫిలిం లాంచెస్ అండి. సో ఇవన్నీ కూడా ఈ లాంచెస్ అంటే మొట్టమొదటిసారిగా వినియోగదారులకి లేదా బహుళ ప్రాచుర్యంలోకి ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని తీసుకురావడం అనేటటువంటి దాన్ని విడుదలగా ఇక్కడ మనం చెప్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్యాషన్ షోస్, అంటే ఈ సెలబ్రిటీ దాంట్లోనే మనం నెక్స్ట్ టాపిక్గా చెప్పుకోవాల్సింది ఫ్యాషన్ షోస్ అండి. ఫ్యాషన్ షోస్ అంటే భావి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని నేడు తయారు చేసే ఆధునిక ఫ్యాషన్ మోడల్స్ అయినటువంటి నగలు కానీ వస్త్రాలు కానీ చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చునండి. అంటే భావి యువతల్ని ప్రత్యేకంగా ఆకర్షణ చేసేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ యువతరాలని దృష్టిలో పెట్టుకొని నేడు తయారు చేసేటటువంటి ఆధునిక ఫ్యాషన్ మోడల్స్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి నగలు కానీ లేకపోతే వస్త్రాలు చాలా ప్రధానమైనటువంటివి. ఈ ఫ్యాషన్ను ఒక ప్రదర్శనలో ఉంచి, అంటే ఈ ఫ్యాషన్ ఒక ప్రదర్శనలో ఉంచి ఫ్యాషన్ మీడియాను ఫ్యాషన్ కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా ప్రదర్శించడం అనేటటువంటిది ఈ ఫ్యాషన్ షో యొక్క ఉద్దేశ్యం అండి. అంటే ఫ్యాషన్ టెక్నాలజీ అంటాం చూసారండి. అంటే ఇక్కడ ఈ నగలు కానివ్వండి లేదా వస్త్రాలు కానివ్వండి వీటన్నింటినీ కూడా ఒక షో ద్వారా ప్రదర్శింపబడేటట్టుగా చేయడం అనేటటువంటిది ఇందులో జరుగుతూ ఉంటుందండి. ఫ్యాషన్ షోస్ ఆర్ ఆర్గనైజ్డ్ షోకేస్ డిజైనర్స్ forthcoming collections. The target is to attract fashion buyers and fashions media. అంటే ఈ ఫ్యాషన్ కొనుగోలుదారులకి అలాగే ఫ్యాషన్ మీడియాకి కూడా ఇది ఈ ప్రదర్శనలో ఈ ఫ్యాషన్ షో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు రకమైనటువంటి అట్రాక్షన్ అనేటటువంటిది అక్కడ కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా ఈ సెలబ్రిటీ మన దాంట్లోనే ఈ ఫ్యాషన్ షోస్ను కూడా ఇవి జనరల్గా రాసేటటువంటి టాపిక్సేనండి. దీనికోసం అంతకించి ఏమీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ఒక క్యాట్ వాక్ కింద వాళ్ళు ప్రదర్శన చేయడము, వాళ్ళ మనల్ని ఆ డ్రెస్కి సంబంధించి లేదా నగలకు సంబంధించి మనల్ని అట్రాక్ట్ చేయడము, అది ఈ ఫ్యాషన్ షోలో మనకు జరుగుతూ ఉంటాయండి. ఇక ఈ ఫ్యాషన్ల ప్రదర్శనలను సెలబ్రిటీలు కూడా చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారండి. ఎందుకంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఇన్వైట్ చేస్తాం వాళ్ళు ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి చాలా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడానికి ఇష్టపడతారండి. అంతేకాకుండా ఇవి సమయ ఆధారమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇవి స్వల్పకాలంలో సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ ఈవెంట్లు అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫ్యాషన్ షోలకు మధ్యతరగతి వర్గాలు అలాగే ఉన్నత వర్గాలు కూడా వస్తాయండి. మాస్ వీటి వైపు కన్నెత్తి చూడదండి. మాస్ పెద్దగా వీటిని పెద్దగా కన్నెత్తి కూడా చూడరండి. కొంచెం మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాలని ఈ ఫ్యాషన్ షోల్లో పాల్గొనడానికి వర్గాలు రావడం అనేటటువంటి జరుగుతాయండి. ఇవంతా కూడా ఈ ఫ్యాషన్ షో అంతా కూడా ఒకే ఉద్దేశంతో అలాగే ఒకే నమూనాలోని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్యాషన్ షోలకు సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి మాయింట్లండి. ఇందులో మనం చూడాలి అంటే టైం పీరియడ్ అనేటటువంటిది ఒకటి, అలాగే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఒకటి, అలాగే సెలక్షన్ వెన్యూ, అలాగే యూనిక్ ఇన్ నేచర్, హై క్లాస్ ఆడియన్సెస్ అండ్ సిస్టమేటిక్ ప్యాటర్న్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ఫ్యాషన్ షో. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ధార్మిక చారిటీ ఈవెంట్స్ అండి. చారిటీ ఈవెంట్స్, ధార్మిక నిర్వహణ సంబంధించిన కార్యక్రమాలు, చారిటీ. ఈ చారిటీ ఈవెంట్స్ అనేవి సాధారణంగా ఈవెంట్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ న్యూ టైప్ ఆఫ్ ఈవెంట్స్ నవ్ ఏ డేస్.
నోన్ యాజ్ చారిటీ ఈవెంట్స్. అంటే ప్రస్తుత కాలంలో ఈవెంట్ వృత్తి పనివారు కొత్త రకం ఈవెంట్లలో పాల్గొంటున్నారు. అవే ధార్మిక ఈవెంట్లుగా పిలువబడుతున్నాయి. అంటే ఈవెంట్ వృత్తి పని చేసేవాళ్ళు కొత్తగా ఈవెంట్లలో కొత్త రకం ఈవెంట్లలో పాల్గొనడాన్ని మనం ధార్మిక లేదా చారిటీ ఈవెంట్లుగా మనం పిలుస్తున్నామండి. అంటే ఒక ధ్యేయ సాధనకై ఇవి ఒక ఆదర్శ ఈవెంట్లుగా అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇవి ఒక ధ్యేయమైనటువంటి సాధనకై ఒక ఆదర్శమైనటువంటి ఈవెంట్లుగా ఇవి అభివృద్ధి చేయుచున్నాయి. ఇవి ప్రధానంగా నిధుల సృష్టి, నిధుల పెంపుదలకు, ధర్మ సంస్థలకు ఉపయోగపడతాయి. అంటే ఒక సర్వీస్ మోటివేటెడ్తో నడిచేటటువంటి సంస్థల కోసము ఇక్కడ ఈవెంట్ నిర్వాహకులు కొత్త రకంగా ఏదైనా ప్రదర్శన కనుక చేసినట్లయితే దాన్ని చారిటీగా మనం ఈ చారిటీ ఈవెంట్స్గా చెప్పుకోవచ్చండి. ఈ చారిటీ ఈవెంట్ల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే అలా ధార్మికంగా ఉండేటటువంటి సంస్థలకి నిధులను అందజేయడం కోసము, లేకపోతే నిధుల యొక్క పెంపుదల కోసము, నిధుల సృష్టి కోసము, నిధుల పెంపుదల కోసము ఈ చారిటీ ఈవెంట్ అనేటటువంటివి నిర్వహించడం ద్వారా ధర్మ సంస్థలకు ఉపయోగపడతాయండి. వృత్తి పని వారులకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేటటువంటిది దీంట్లో కల్పించబడడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఈ ఈ ఈ చారిటీ ఈవెంట్ల యొక్క విజయవంతంలో మీడియా కవరేజీ, అలాగే సెలబ్రిటీలు కూడా ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి పాత్రని వహిస్తాయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఈవెంట్స్ హ్యావ్ కమ్ అప్ ఏ మోడల్ ఈవెంట్స్ టు అచీవ్ ఎన్ ఆబ్జెక్టివ్. In most of the cases, the aim behind charity event is to raise funds or collect money. These events are embracing a major employment provider to the professionals. The alignment of a celebrity and a media channel orchestrated around a charitable activity can result in increased revenue in the form of collections, consumer support, and media attention. The charity sector has expanded substantially over the past some decades. Some of them are registered as well. Most of the charities have income multiple times more than their expenditures, and they employ a wide range of employees as well. So ఇవి నిధుల పెంపుదల కోసం ఉద్దేశించబడినటువంటివండి. దీని ఎయిమ్ అంతా కూడా ఏంటంటే ది ఎయిమ్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ అండి. సో ఇక ది ఎయిమ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ ఫర్ ఏ చారిటీ, ధర్మము దాతృత్వంపై ప్రజల్లో వ్యాప్తిని చెందింపచేయటం అనేటటువంటిది ఈ చారిటీస్కి సంబంధించి ఈవెంట్స్ మనం చెప్పుకోవచ్చునండి. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే నేషనల్ ఫెస్టివల్స్, ఫోర్త్ టాపిక్ వచ్చి నేషనల్ ఫెస్టివల్స్. ఈ నేషనల్ ఫెస్టివల్స్ గురించి మనం చెప్పినట్లయితే ఒక పండుగ లేదా సంబరం అనేది, అంటే దీన్ని జాతీయ పండుగలు అంటామండి, లేదా సంబరాలు అంటాము. ఈ ఒక పండుగ లేదా సంబరం అనేది ఒక ఈవెంట్గా పరిగణించబడుతోంది. ఇది ఒక ప్రత్యేక మతము లేదా సమాజానికి సంబంధించినదే ఉండవచ్చును. ఏ దేశమైనా జాతి అయినా ఉత్సాహం, ఆనందం కోరుకొని వివిధ రకాలైనటువంటి ప్రదర్శనలను, పండుగలను వైవిధ్యభరితంగా ఈవెంట్ల రూపంలో జరుపుకుంటుంది. కనుక వీటిని జాతీయ పండుగలు లేదా జాతి సంబరాలుగా పిలుస్తారు. ఇది ఏ దేశానికైనా జాతి ఆనవాయితీగా మారినది. నిర్వహించే విధి విధానాల్లో తేడాలు ఉన్నప్పటికీ జాతీయ పండుగలు ఇచ్చే సందేశం ఒక్కటే, అది అందరూ కలిసి ఉండాలి. అన్ని వర్గాల, మతాల, కులాల ప్రజలు ఆ దేశానికి చెందిన వారిని స్పష్టం చేస్తాయి. అయితే జాతీయ పండుగల్లో వివిధ సాంస్కృతికమైనటువంటి ఈవెంట్లు కూడా కలిసి ఉంటాయండి. ప్రతి ఈవెంటు కూడా ముందుగా జాతీయ భక్తిని, ద్వితీయంగా పర్యాటక ఆకర్షణను ప్రజల్లో పెంపొందిస్తాయి. ముందుగా జాతీయ భక్తి, రెండవది ప్రజలకు సంబంధించి పర్యాటకమైనటువంటి ఆకర్షణని ఆ ప్రజల్లో పెంపొందిస్తాయి. ఈ జాతీయ పండుగ అనేటటువంటిది అన్ని వర్గాల ప్రజలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటటువంటిది జరుగుతాయి. ఉదాహరణ మనం చెప్పుకోవాలి అంటే హోలీ కానీ, దసరాలు కానివ్వండి, అలాగే దీపావళి కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ మొదలైనవన్నీ కూడా ఈ నేషనల్ ఫెస్టివల్స్గా చెప్పుకుంటాం. అంటే సర్వమత జాతి అంతా కూడా, మనమంతా కూడా ఒక మానవ జాతి
అనేటటువంటి ఆధారంగా మన దగ్గర జాతి మత కుల లింగ భేదాలు అనేటటువంటిది ఇక్కడ భేదాలు లేకుండా అందరూ కలిసిపోయేటటువంటి విధంగా చేసుకునేటటువంటి ఒక జాతీయ పండగగా మనం దీన్ని చెప్పుకుంటామండి. ఇక్కడ కులాలకి మతాలకి అన్నింటికి కూడా అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహణ అనేటటువంటి జరుగుతుంది. సో ఇది నేషనల్ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, నేషనల్ ఈవెంట్స్ గురించి చూద్దామండి. ఓకే, ఫెస్టివల్ ఈజ్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ అన్ ఈవెంట్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ఏ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఆర్ రిలీజియన్. ఎవ్రీ నేషన్ బీయింగ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రోలిక్ సెలబ్రేట్ వేరియస్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్. The festivals play a major role in the economy of an area and community. The rites, rituals and traditions are followed while celebrating a national festival in any country. National festivals are also associated with cultural events. These events are primarily meant for a particular nation and have the secondary goal of tourism attraction. The entire population of a nation rejoice on these national festivals. People and communities that host a particular national festival also offer the visitors a new experience. Some of the national events are part of regeneration schemes. Some of the national events are much publicized political events such as Republic Day parades. Organizing these events is a challenging task. These are organized by the citizens of nation, leaders, professional event managers or festival producers. These are often seen by government, community leaders and public. Such events can help in improving communication between people inside and outside the nation. The another important topic is another important event, liaison, Liasion, లైజనింగ్ అంటామండి. అంటే ఒక ఈవెంట్ అనేటటువంటిది పూర్తయ్యాక, అంటే ఒక ఈవెంట్ని మనం పూర్తి చేయాలి అంటే ఇది కేవలము అనేక రకాలైనటువంటి, అంటే ఒక ఈవెంట్ నిర్వాహకుడు ఒక్కడూ సరిపోడండి. ఇది అనేక మంది వ్యక్తులు కూడా ఇందులో తారసపడుతూ ఉండాలి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మనకి అవసరమైనటువంటిది ఉంటుందండి. వాళ్ళందరి కృషితోటే ఒక ఈవెంట్ కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇందుకై ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర వ్యక్తులు, విక్రేతలు, సరఫరాదారులు, శక్తివంతమైనటువంటి వినియోగదారులు భాగస్వామ్యం లేనిదే ఆ ఈవెంట్ అనేటటువంటిది పూర్తి కాదు. వీరందరి సహకారం తప్పనిసరిగా ప్రతి ఈవెంట్కి అవసరమవుతుంది. అంతేకాకుండా వీరే కాకుండా ఇతర ఈ లైజనింగ్ ఏజెంట్ల గురించి, అంటే సహకార ఏజెంట్, లైజనింగ్ అంటే సహకారము అంటామండి. ఈ సహకార ఏజెంట్లని సాధారణంగా ఎవరు అంటే మనం చెప్పుకోవాల్సినటువంటిది, అంటే చూడండి ఒకసారి, the successful and effective organization of an event is a challenging task. It requires joining hands with many people to get the things done as desired by the client. Licensing is one of the crucial tasks for organizers that can make event a success for the organizers.
This has to be done before the final launch of an event. In simple terms, licensing means communication between two or more groups aimed to cooperated efforts to work together. సో ఇందులో మనకి ప్రధానంగా కనుక చూసినట్లయితే ఈ లైసెన్సింగ్ సంబంధించేటటువంటి ఏజెంట్లు అంటే సహకార ఏజెంట్లు ఎవరుంటారు అని మనం చూసినట్లయితే ఈ ఒకటి సెలబ్రిటీస్ అండి, అలాగే డెకార్స్, అలాగే వెన్యూ హోల్డర్స్ వేదిక ప్రొఫెసర్లు, అలాగే క్యాటరర్స్, అలాగే సప్లయర్స్ సరఫరాదారులు, అలాగే అదర్ పార్టీస్ ఇతరులు, వీళ్ళందరూ కూడా ఈ ఈవెంట్లో విజయవంతమైనటువంటి నిర్వహణ అంటే ఈవెంట్ విజయవంత నిర్వహణ కార్యక్రమంలో వీరంటూ కూడా తగినటువంటి పాత్రని వీరందరూ కూడా పోషించి ఆ ఈవెంట్ అనేటటువంటి సక్సెస్ అవ్వడానికి తప్పకుండా వీరు సహాయపడడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వీరందరి యొక్క భాగస్వామ్యంతో ఒక ఈవెంట్ కార్యక్రమం నిర్వహణ అనేటటువంటిది మనకు జరుగుతుందండి. అంటే ఈ లైసెన్సింగ్ అనేటటువంటి దాన్ని మనం సహకార ఏజెంట్లుగా మనం చెప్తామండి. ఆ డెకరేటర్స్ సంబంధించి కానివ్వండి, సప్లయర్స్ సంబంధించి కానివ్వండి, అలాగే సెలబ్రిటీస్ సంబంధించి కానివ్వండి, అంటే నిర్వహణ ఆ ఈవెంట్ మేనేజ్మెంటు ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు వాడు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, వాడి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులతో పాటుగానే వీళ్ళు కూడా ఆ ఈవెంట్ కార్యక్రమ నిర్వహణలో తనదంటూ ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఈవెంట్ పూర్తిగా విజయవంతం అవ్వడానికి ఎంతో దోహదపడతారండి. వీళ్ళు కూడా మనకి ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో వ్యక్తులుగానే మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక నెక్స్ట్ మనం టాపిక్లో చెప్పుకునేది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రభుత్వ శాఖలతో ఈవెంట్ భాగస్వామ్యము. అర్థమైందండి? ప్రభుత్వ శాఖలతో ఈవెంట్ భాగస్వామ్యము. సో ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ ప్రభుత్వ శాఖ సహకారము లేదా భాగస్వామ్యం నిర్వహించబడే ఏ తరహా ఈవెంట్కైనా తప్పనిసరి అవుతుంది. అంటే ఇక్కడ లైసెన్సింగ్లోనే ఇక్కడ గవర్నమెంటు అంటే ఇందాక చెప్పాము మనం ప్రభుత్వము, ప్రభుత్వేతరమైనటువంటి వ్యక్తులు కూడా అంటే ఈ ఈవెంట్ శాఖల్లో ఆ ప్రభుత్వ శాఖ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది అని. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క మన బాధ్యత కనుక ఒక ఈవెంట్ నిర్వహణ కార్యక్రమాన్ని కనుక చూసినట్లయితే ఒక ఈవెంట్ నిర్వహణ అనేటటువంటిది సజావుగా సాగిపోవడానికి ఈ అనేక రకాలైనటువంటి అవరోధాలు అనేటటువంటి మనకి కలగడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఈవెంట్లోనూ కూడా. అందుకోసం ప్రభుత్వ శాఖల్లో మొదలుగా ఈవెంట్ నిర్వహణ ఉద్యమం అంటే ప్రభుత్వ శాఖకు మొదటగా ఈవెంట్ నిర్వహణ యొక్క ఉద్దేశాన్ని తెలియచేసి అద్వైత నిర్వహణకు సంబంధించినటువంటి అనుమతిని మనం తీసుకొని అవసరమైతే సభాస్థలికి సంబంధించి సమంజసమైనటువంటి అని కోరడంతో అంటే ప్రభుత్వం నుంచి కూడా మనం వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా ఇటువంటి కార్యక్రమాలు కనుక నిర్వహించేటప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా ఈవెంట్ యొక్క ఉద్దేశాన్ని ఈవెంట్ కార్యక్రమ నిర్వహణని కూడా తెలియచేసి అక్కడ స్థలి ఏమైనా సంబంధించి ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పనిసరిగా పర్మిషన్లు అనేటటువంటివి తీసుకొని వాళ్ళ దాంట్లో అంటే ఆ శాఖ వారిలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని మనం ఒక చీఫ్ గెస్ట్ల కింద కూడా లేదా ముఖ్యమైనటువంటి అతిథిగా కూడా పిలిచి మనం ఈ ప్రభుత్వ శాఖ ప్రవేశంతో కార్యక్రమం నిర్వహణ అనేటటువంటిది ప్రారంభించడం జరగవచ్చునండి. ఎప్పుడైతే ప్రభుత్వ శాఖ అనుమతి తీసుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక రక్షణ కవచంగా మనకి ఆ పర్మిషన్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుందండి. అది ఈ ప్రభుత్వ శాఖ ప్రవేశంతో కార్యక్రమం చివరి వరకు కూడా ఆటోమేటిక్గా మనకి చూడండి ఖచ్చితంగా ఆ పోలీసు వారు అంటే మనం ఆల్రెడీ చెప్పామండి అనేక రకాలైనటువంటి ఇది అవుట్డోర్ మేనేజ్మెంట్ సంబంధించి చెప్పేటప్పుడు అనేక రకాలైనటువంటి వ్యక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఈవెంట్ కార్యనిర్వాహకుడుకు వాడు మీద వేసుకుని వాడు కొన్ని ప్లాన్లు తయారు చేసుకున్నా కూడా అటు ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ అనేటటువంటివి తీసుకొని ఆటోమేటిక్గా రక్షణ భద్రత కల్పించేటటువంటి ఆ పోలీస్ శాఖ భాగస్వామ్యంతో మనం ఏ ఈవెంట్ అయినా సరే
మనం భాగస్వామ్యంతో వాళ్ళని కూడా మన ఈవెంట్ కార్యక్రమంలో భాగస్తులుగా చేర్చుకున్నట్లయితే ఎలాంటి ఈవెంట్ నిర్వహణ అయినా సరే, బయట జరిగేటటువంటి ఈవెంట్లు అయినా సరే, లేదా సెలబ్రిటీల ఆధారంగా జరుపుకునే ఈవెంట్లు అయినా సరే, ఏ తరహా ఈవెంట్లు అయినా సరే అది విజయవంతంగా పూర్తవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. కనుక అంటే సాధారణంగా ఆ ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమ నిర్వహణలో పాల్గొనేటటువంటి మనం చూసినట్లయితే పోలీస్ అఫీషియల్స్ ఉంటారండి, అలాగే పర్యావరణాన్ని రక్షించేటటువంటి ఏజెన్సీలు ఉంటాయి, అలాగే భద్రతా అధికారులు కూడా ఉంటారు, అలాగే స్థానికంగా కూడా రవాణా సౌకర్యాలు అనేటటువంటివి కూడా ఈ ప్రభుత్వ ఈవెంట్లో నిర్ణయించే కారకాలని మనం చెప్పుకోవచ్చునండి. Liaising with various government departments requires an event manager to take assistance from specialists. These departments are approached to seek permission from the authorities for varied tasks and arrangements. The liaising with government authorities include submission of the application, processing of application, obtaining the permission, complying with the formalities, and finally getting the certificates released. ఓకే, దీనిలో మనకి ఆల్రెడీ చెప్పుకునేటటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు మనం చెప్పాం కదండి, పోలీసుకి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఉంటారండి, అలాగే మేజర్ ప్రభుత్వ సహకారాన్ని అందించే ప్రధానమైనటువంటి శాఖలు మనం చూసినట్లయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనం చూసినట్లయితే బ్రాంచెస్ని, ఆ రక్షణకు సంబంధించి పోలీసులు ఉంటారండి, రవాణా సంస్థలు ఉంటాయి, అట్లాగే భద్రతకు సంబంధించినటువంటి సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారండి, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ కూడా ఇక్కడ మనకి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్ నిర్వహణ ఎవరి దగ్గర నుండి ఎటువంటి అనుమతులు తీసుకోవాలి, ఎవరిని కలవాలి అనేటటువంటి దానిపై పూర్తి అవగాహన ఉండాలి. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మనం ఏజెంట్గా చేస్తున్నప్పుడు లైసెన్సింగ్ ఏజెంట్గా గవర్నమెంట్ కూడా మనం ఎవరిని కలవాలి, ఎవరితో అనుమతులు తీసుకోవాలనేది ఏజెంట్ నిర్వాహకుడు చూసుకోవాలండి. అదే ప్రస్తుతం అమల్లో ఉండేటటువంటి నియమ నిబంధనలు ఏమిటి, చట్టాలు ఏంటి, వాటిలో ఉండేటటువంటి సదుపాయాలు ఏమిటి, అలాగే శిక్షలు ఏంటి మొదలైన వాటిపై కూడా ఈ నిర్వహణ అధికారికి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలండి. అలాగే నైపుణ్యాలతో సమయోచితంగా ప్రభుత్వ అధికారులతో నిర్వహించాలి. అలాగే ప్రభుత్వ శాఖలతో వారి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అర్థమవుతుందా? ఏదో అలాటప్పగా ఏదో ఇచ్చేశారు కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా అక్కడ నిర్వహించడం అనేటటువంటి చేయకూడదండి. ఓకే, నెక్స్ట్ ఇక ప్రభుత్వ శాఖలతో ఈవెంట్ నిర్వహణ అవసరమైనటువంటి అనుమతులు పొందడానికి ఈవెంట్ నిర్వహణ అనేటటువంటిది ప్రభుత్వంతో భాగస్వామ్యం అనేటటువంటిది అవసరం అవుతుందండి. అలాగే ఈవెంట్లలో కొన్ని రకాల డ్రింక్ సప్లై, ఆల్కహాలిక్ అతిథులకు తప్పనిసరిగా ఉంటుంది. అటువంటిప్పుడు ప్రభుత్వ అనుమతులు మనకి స్పష్టంగా కావాల్సి ఉంటాయండి. అంటే టు కీప్ లింక్స్ విత్ ద గవర్నమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ రిటర్న్స్ అండ్ టు సీక్ పర్మిషన్ ఫర్ లైసెన్సెస్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఆల్కహాల్ ఈజ్ టు బి ఆఫర్డ్ ఇన్ ఈవెంట్, స్పెషల్ లైసెన్స్ హ్యాస్ టు బి టేకెన్. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నుంచి ప్రతి శాఖ నుంచి కూడా పొందాలండి. టు కంప్లీ విత్ ద స్టాండర్డ్స్ సెట్ బై వేరియస్ అథారిటీస్ సచ్ as ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా టు గెట్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ from concerned departments related to the subject matter of event. Example, for extraordinary venue. సో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని ఈవెంట్ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడానికి అవసరం అవుతాయండి. ఎందుకు చేయాలి అని మనం మాట్లాడితే ఈ పాయింట్లన్నీ కూడా మనం కన్సిడర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది మనకి ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఉన్నటువంటి సిలబస్ అండి. 3 యూనిట్ల సిలబస్ ఇది జనరల్గా మనం రాసుకునేటటువంటి పేపరేనండి. ఏ విధంగా మీరేమి కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తన నిత్య జీవితంలో ఏదో ఒక ఈవెంట్లలో పాల్గొంటాడు. వాడి కుటుంబంలో లేకపోతే ప్రతి ఒక్క ఈవెంట్ని చూస్తూనే ఉంటారు. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుంటూ దానికి అనుగుణంగా
ఇక్కడ ఈ సబ్జెక్టు కూడా మనకు డిజైన్ చేయడం చేశారండి. ఇది ఒక 3 యూనిట్లుగా మనకు పెట్టారు. సో ఈ 3 యూనిట్లు కూడా కొంచెం మీరు జాగ్రత్తగా చదువుకుని చెప్పినవన్నీ కూడా చూసుకుని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇవే క్వశ్చన్స్ అన్నీ కూడా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్.